మాఘమాసం పవిత్రమైన మాసం. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిని జయ ఏకాదశి అని, భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి యొక్క మహిమను భవిష్యపురాణంలో శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో అత్యంత మనోహరంగా వర్ణించారు. మరి ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఒకానొక సందర్భంలో ధర్మరాజు భగవంతుణ్ణి సమీపించాడు. ఆయన హృదయంలో ఒక ప్రశ్న బెదర్తోంది. భక్తిపూర్వకంగా చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అడిగాడు. హే జగన్నాథ, ఓ ఆదిదేవా, జగదీశ్వరా, కృష్ణా, స్వేదజ, అండజ, ఉద్బిజ, జరాయుజ, ఈ 4 రకాల జీవులకు నీవే మూలకారకుడవు. సమస్త సృష్టికీ నీవే కర్తవు, పోషకుడవు, లయకారుడవు ప్రభూ. అయితే నాకు చిన్న సందేహం ప్రభూ. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి నాకు తెలుసుకోవాలి అనుంది. ఆ ఏకాదశి మహిమేంటి? ఎలా పాటించాలి? ఏ దైవాన్ని అర్చించాలి? దయచేసి వివరంగా చెప్పండి. ఇక ధర్మరాజు మాటల్లో ఆతృత చాలా స్పష్టంగా కనిపించిద్ది. శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు ప్రశ్న విన్న తర్వాత తన ముఖంలో ఒక చిరునవ్వు విరిసిద్ది. ఆయన అనుగ్రహపూర్ణమైన స్వరంతో ఇలా చెప్పసాగాడు. రాజోత్తమా, ధర్మరాజా, మాఘమాస శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి జయ ఏకాదశిగా సుప్రసిద్ధమైంది. విను, ఈ ఏకాదశి సామాన్యమైనది కాదు. ఈ వ్రతాన్ని పాటిస్తే సమస్త పాపాలు బూడిదవుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించేవాడు ఎన్నటికీ దయ్యంగా మారడు. ముక్తిని ప్రసాదించడంలో, పాపాలను నాశనం చేయడంలో దీనికి సాటి మరొకటి లేదు. శ్రీకృష్ణ పరమాత్మ గంభీరంగా అన్నాడు. రాజసింహమా, ఈ ఏకాదశి వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. పద్మపురాణంలో నేను వర్ణించిన ఈ గాథను చెప్తాను, శ్రద్ధగా విను. కాలం వెనక్కి వళ్ళింది. స్వర్గలోకంలో దేవతలందరూ కూడా ఆ దేవేంద్రుని రాజ్యంలో సుఖంగా ఉన్నారు. అక్కడ నందనవనం, ఆహా, దాన్ని ఏమని వర్ణించాలి? పారిజాత పుష్పాల సువాసనలు, అవి గాలిలో తేలియాడుతున్నాయి. అప్సరసలు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. వారి నవ్వులు, వారి అందం అంతా కూడా ఒక మాయా ప్రపంచం. ఇంద్రుడు కూడా ఆ అప్సరసలతో కలిసి నందనవనంలో విహరించేవాడు. అయితే ఒకరోజు ఇంద్రుడు ఓ గొప్ప నృత్యోత్సవాన్ని ఏర్పాటుచేశాడు. ఊహించండి, 5 కోట్ల మంది అప్సరసలు, వారి నాట్యం, వారి సౌందర్యం. ఆ సభలో పుష్పదంతుడు అనే గంధర్వుడు కూడా ఉన్నాడు. చిత్రసేనుడు అనే మరో గంధర్వుడు తన భార్య మరియు కుమార్తెలతో వచ్చాడు. చిత్రసేనునికి పుష్పవనుడు అనే పుత్రుడు, ఆ పుష్పవనుడికి మలయవానుడు అనే కుమారుడున్నారు. అక్కడే ఉన్నటువంటి పుష్పవతి అనే గంధర్వకన్య కళ్ళు మలయవానునిమీద పడ్డాయి. మలయవానుడు, ఆహా, అతని సౌందర్యం అనిర్వచనీయం. పుష్పవతి హృదయంలో మన్మధుడు బాణాలు సంధించాడు. ఆమె అతన్ని చూసి మోహించింది. అతన్ని ఆకర్షించడానికి, లోబరుచుకోవడానికి నానావిధాలుగా ప్రయత్నాలు చేసిద్ది. వారుచూపులు, కొంటెచూపులు, చిరునవ్వులు, నానా రకాల భంగిమ్మలు. మలయవానుడు కూడా ఆమె సౌందర్యానికి పరవశుడెగాడు, ఆకర్షితుడెగాడు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంద్రుని ప్రీత్యర్థం మలయవానుడు, పుష్పవతి వారితర అప్సరసలతో కలిసి నృత్యం చేయడం మొదలుపెట్టారు. కాని వారి మనస్సులు నాట్యంలో లేవు. ఒకరినొకరు చూసుకుంటూ, వారు చూపులు చూస్తూ, మన్మథ బాణాలతో పీడింపబడుతూ వారు సరిగ్గా నాట్యాన్ని చెయ్యలేకపోయారు. అడుగులు తప్పేయి, తాళం తప్పిద్ది. మొత్తానికి నాట్యమంతా అస్తవ్యస్తమైంది. ఇంద్రుని చురుకైన కళ్ళు ఈ అవకతవకలు గమనించాయి. అతను వారి మానసిక స్థితిని అర్థం చేసుకున్నాడు. వెంటనే ఇంద్రుని ముఖం ఎర్రబడిద్ది, కళ్లల్లో మంటలు. భయంకరమైనటువంటి గొంతుతో, మూర్ఖులారా, పాపులారా, ఇంద్రుని గర్జన స్వర్గాన్నే కంపింపజేసిద్ది. నా ఆజ్ఞను ఉల్లంఘించారా? నా సభలో అవమానం చేశారా? మీరిద్దరూ ఆడామగా దయ్యాలుగా మారిపోండి. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తారా? భూలోకంలో మీ కర్మఫలాన్ని అనుభవించండి. ఆ మాటలు పడగానే వారి దివ్య శరీరాలు కరిగిపోయాయి. అందమైన రూపాలు మాయమగ్గాయి. వారు భయంకరమైనటువంటి పిశాచాలుగా మారిపోగాయి. శాపం పొందినటువంటి మలయవానుడు, పుష్పవతి ఆ పిశాచ రూపాల్లో హిమాలయ పర్వత గుహల్లో పడ్డారు. ఎంతో ఘోరమైన జీవితం, తీవ్రమైన చలి, దట్టమైన అరణ్యాలు, చీకటి గుహలు. వారికి సుఖం లేదు, నిద్రలేదు, శాంతిలేదు. ఒకప్పుడు స్వర్గంలో సర్వభోగాలు, సుఖాలను అనుభవించినవారు ఇప్పుడు దెయ్యాలుగా మారి అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు ఆ దెయ్యాల జంట ఒకచోట కూర్చుని బాధపడుతున్నారు. మగదెయ్యం అంటే మలయవానుడు తన గొంతు జీరపోతుండగా అన్నాడు, ఇంతటి ఘోరమైన రూపాలు రావటానికి మనం ఎంతటి పాపాలు చేశామో కదా.
వారి కళ్లల్లో నీళ్లు, హృదయాల్లో బాధ. వారు పశ్చాత్తాప సాగరంలో మునిగిపోగారు. ఆ రోజంతా వారు ఏడుస్తూనే ఉన్నారు. బాధలో మునిగిపోయి ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేదు. కందమూలాలు కాదు, నీళ్లు కాదు, ఏమీ తీసుకోలేదు. ఏ జీవినీ కూడా చంపలేదు. అయితే అనుకోకుండా ఆ రోజు జయ ఏకాదశి. వారికి తెలియకుండానే ఉపవాసం చేశారు. ఒక అశ్వత్థవృక్షం అంటే రావిచెట్టు కింద కూర్చుని సూర్యాస్తమయాన్ని చూశారు. వణికే చలిలో తీవ్రమైన ఆలోచనలతో రాత్రంతా నిద్రలేకుండా జాగరణ చేశారు. మానసిక కలత వల్ల వారికి ఇంద్రియ భోగాలమీద ఎటువంటి ఆలోచన కూడా రాలేదు. ఆ విధంగా వారికి తెలియకుండానే వారు జయ ఏకాదశి వ్రతాన్ని పూర్తిచేశారు. అయితే అప్పుడే మరునాడు సూర్యోదయమైంది. అద్భుతం జరిగింది. వారి పిశాచరూపాలు పూర్తిగా కరిగిపోయాయి. వారి అసలు దివ్యరూపాలు తిరిగివచ్చాయి. పుష్పవతి మునుపటి అందమైన గంధర్వకన్యగా మారింది. మలయవానుడు మునుపటి తేజోవంతమైన గంధర్వునిగా మారాడు. ఆ ఏకాదశి ఎంత గొప్పదో, ఎంత ప్రభావవంతమైందో నీకు అర్థమగే ఉంటుంది. ఇక వారు దివ్య విమానాలలో స్వర్గలోకానికి చేరుకున్నారు. స్వర్గంలో వారిని చూసినటువంటి ఆ దింద్రుడు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఏంటి అద్భుతం! ఏ పుణ్యప్రభావం వల్ల మీకు దయ్యాల రూపం పోయింది, శాపవిమోచనమైంది? ఏ దైవం నా శాపం నుండి మిమ్మల్ని విముక్తులు చేశారో? మలయవానుడు వినయంగా సమాధానమిచ్చాడు. ప్రభూ, దేవదేవుని నిర్హేతుక కరుణ వల్ల, పరమ ప్రియమైనటువంటి ఆ జయ ఏకాదశి వ్రతపాలన వల్ల మేము శాపం నుండి విముక్తులమగ్గాం. పూర్ణ విశ్వాసంతో చెప్తున్నాను అని అన్నాడు. ఇంద్రుని హృదయం కరిగింది. ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణుపూజ చేసిన కారణంగానే మీరు పవిత్రులయ్యారు. తెలియక చేసినా తెలిసి చేసినా పుణ్యం పుణ్యమే కదా. విష్ణువును పూజించేవారు నాకు కూడా పూజనీయులు. మీరు నాకు ఆదరణీయులు. ఆ తరువాత పుష్పవతి, మలయవానుడు స్వర్గలోకంలో సుఖంగా జీవించారు. ఇక శ్రీకృష్ణుడు ధర్మరాజు వైపుగా చూస్తూ చెప్పాడు, ధర్మరాజా, ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. జయ ఏకాదశి వ్రతం బ్రహ్మహత్య పాతకాన్ని కూడా హరింపజేస్తుంది. దానం, యజ్ఞం, తీర్థాటనం వల్ల కలిగే పుణ్యం ఈ వ్రతపాలన వలన అప్రయత్నంగానే లభిస్తుంది. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేసేవారు వైకుంఠంలో శాశ్వతంగా ఉంటారు. ఈ ఏకాదశి యొక్క మహిమను చదవటం, అలాగే వినటం వల్ల అగ్నిష్టోమయాగ ఫలితం లభిస్తుంది. ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎందుకో తెలుసా ధర్మరాజా? అది కూడా చెప్తాను, జాగ్రత్తగా విను. భీష్మ పితామహుడు శీలంలో అసమానుడు, శౌర్యంలో అద్వితీజ్ఞుడు, నియమనిష్టల్లో అగ్రగణ్యుడు, నీతివంతుడు, త్యాగంలో సాటిలేని మహాపురుషుడు. తండ్రి కోసం సర్వసుఖాలను వదిలివేశాడు. రాజ్యాన్ని త్యజించాడు. వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే భీష్మ ప్రతిజ్ఞ అంత శక్తివంతమైంది. ఆ పేరు కూడా అతనికే ఉంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు నేలకొరిగాడు. కాని తన మరణానికి తానే ముహూర్తాన్ని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మహితాత్మ భీష్ములవారు ఇచ్ఛామరణం వరాన్ని పొందారు. తాను కోరుకున్నప్పుడే మరణం తన దగ్గరకు వస్తుంది. ఇక దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణం వచ్చేవరకు ఎదురుచూశాడు. 58 రోజులపాటు అంపశయ్యమీద అంటే బాణాల మీద పడుకున్నాడు. ఆ సమయంలో తన్ను చూసేందుకు వచ్చినటువంటి శ్రీకృష్ణుణ్ణి చూసిన ఆనందంలో తన నోటి నుండి వెలువడిందంతే విష్ణు సహస్రనామాలు. ధర్మరాజా, ఆనాడు నీవు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానమే విష్ణు సహస్రనామ ఉపోద్గాథం. భీష్ముడు తన మొత్తం విజ్ఞానాన్ని నీకు ఆనాడు బోధించాడు. మహాభారతంలోని శాంతిపర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. భీష్ముడు మరణించింది మాఘమాసం పౌర్ణమికి ముందు వచ్చే అష్టమిరోజు. ఆ తరువాత వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయ ఏకాదశిగా వర్ణించారు. సాధారణంగా విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యమే. కాని భీష్మ ఏకాదశి రోజున అది పఠిస్తే కనుక అనంతమైనటువంటి ఫలితాన్నిస్తుంది. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. సిరి సంపదలు కలుగుతాయి. సకల పాపాలు హరిస్తుంది. గ్రహదోషాలు కూడా దూరమవుతాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయలేని వారికి భీష్ముడే ఒక సులభ మార్గాన్ని చెప్పాడు. శ్రీరామరామ రేమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం పఠించినటువంటి అద్భుతమైన ఫలితం లభిస్తుంది. విన్నావు కదా ధర్మరాజా? ఇది భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి, మహాఫల ఏకాదశి యొక్క అద్భుతమైనటువంటి మహిమ. ఈ పవిత్రమైన రోజున ఎవరైతే ఏకాదశి పూజా విధానాన్ని పాటిస్తారో, ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారి జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. వారు భగవంతునికి ప్రీతిపాత్రులవుతారు. వారి యొక్క సకల పాపాలు తొలగి పవిత్రులవుతారు. ఈ వీడియో గనుక
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే భీష్మ ఏకాదశి వ్రతం మరియు పూజా విధానం యొక్క పూర్తి వివరాలు క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడి ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం చేయండి, విష్ణు సహస్రనామాన్ని పఠించండి, భగవంతుణ్ణి స్మరించండి. మీ జీవితంలో జయం, శాంతి, ముక్తి లభిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.